యశోద హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు, క్లిష్టమైన ఆపరేషన్ల సైతం విజయవంతం చేస్తామన్న గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వెంగల్ రెడ్డి. తీవ్రమైన గుండె జబ్బుతో పాటు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న 61 ఏళ్ల మహిళకు మలక్పేట్ యశోద హాస్పిటల్లో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడినట్లు ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వెంగల్ రెడ్డి తెలిపారు. కోదాడ పబ్లిక్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన రక్తనాళాల్లో అడ్డంకులు ఉండటం, షుగర్, బీపీ వంటి సమస్యల వల్ల ఈ కేసు అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు. గుండెను ఆపకుండా నిర్వహించే ఆప్ పంప్ పద్ధతిలో బైపాస్ శస్త్రచికిత్స చేసి రోగిని ప్రాణాపాయం నుండి రక్షించామన్నారు. శస్త్రచికిత్స జరిగిన రోజే వెంటిలేటర్ తొలగించామని, ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వివరించారు. అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో ఎంతటి క్లిష్టమైన కేసులనైనా విజయవంతంగా పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ అన్ని రకాల వసతులు, వైద్య బృందం ఉన్న ఆసుపత్రులలో చికిత్స చేసుకోవాలన్నారు. అతి త్వరలోనే జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కోదాడలో మెగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. చాలా మంచి డాక్టర్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చాము. నాకు 10 years బ్యాక్ నాకు స్టంట్ పడింది. ఇప్పుడు మళ్ళీ 10 years అప్పుడు 10 years అయింది. డాక్టర్ గారు బాగా చూసి నాకు ఆపరేషన్ చేశారు. 4 months అయిందండి. మన తిరుపతి కూడా వెళ్ళొచ్చానండి. థ్యాంక్ యూ. మీ పేరు? శ్రీకాంత్ అండి. నేను డిప్యూటీ జనరల్ మేనేజర్ యశోద హాస్పిటల్ మలక్పేట అండి. మలక్పేటలో డాక్టర్ వెంగల్ రెడ్డి గారు అని సిటీవీ సర్జన్ గారు ఉన్నారు. సార్కి మేజర్గా ఏంటంటే చాలా సీనియర్ కార్డియాక్ సర్జన్ అండి. సార్ గారు దాదాపుగా మొటాలిటీ రేటు 0 to 1% లోపలనే ఉంటుంది. కొన్ని వందల సర్జరీస్ చేశారు సార్ గారు. అందులో కిరణ్ కుమార్ గారు ఒకరు. సార్ మేడం గారు ఒక 4 months బ్యాక్ మన హాస్పిటల్కి వచ్చారు. స్టంట్ వేసుకొని కొన్ని ఇబ్బందులతో వచ్చారు. అటువంటి వారికి మంచి సర్జరీ చేసి సార్ గారు ఇప్పుడు పేషెంట్ కూడా మన ముందర ఇలా ఉన్నారంటే కారణం డాక్టర్ వెంగల్ రెడ్డి గారు. మా దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి యశోద మలక్పేటలో. సో వాటిని ఉపయోగించుకోవాలని ప్రజల్ని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్ ఆపరేషన్స్ ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ కూడా అన్యూరిజం కేసెస్ అని, అవి ఉన్న కాంప్లికేటెడ్ కేసెస్ అంటే ఎప్పుడు కాంప్లికేట్ అవుతాయంటే కేసులు మామూలుగా పంప్ ఫెయిల్యూర్ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్లో వెజల్స్ అనేటివి చాలా డిసీజ్ ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్గా నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో. అటువంటి కేసులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను. దాని తర్వాత ఈ లెఫ్ట్ వెంట్రికల్ అనేది అన్యూరిజమ్స్ అయిపోయి బాగా పంపింగ్ తగ్గిపోయి, అన్యూరిజం అంటే ఒక పంపింగ్ చేసేదానికి అనుకూలంగా లేకుండా ఉంటుందన్నమాట. సో అటువంటి కేసులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పంపు ఫెయిల్యూర్ ఉన్నదంతా ఐఐబిపి మెషిన్ అని చెప్పేస్తూ ఉంటారు. నేను అటువంటి ఐఐబిపి మెషిన్ లేకుండా నా సర్జరీ ఏంటంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడం అనేది నేను చేసే పని. ఎందుకంటే చాలామంది స్లోగా 5-6 గంటల సర్జరీలు చేస్తారు. నా సర్జరీ మ్యాక్సిమమే 3 hours. ఎంత త్వరగా నాకు విజయవాడ సార్ ప్రాపరు. మా అల్లుడు గారు అమ్మాయి ఇద్దరు కూడా డాక్టర్స్. వాళ్ళు ఇప్పుడు కోదాడ హాస్పిటల్లో ఉన్నారు. విజయవాడలో కూడా పనిచేస్తారు. కోదాడలో సొంత హాస్పిటల్ ఉంది వాళ్ళకి. స్వాతి హాస్పిటల్ అండి. మా అమ్మాయి డాక్టర్. అల్లుడు కూడా మన సుబ్బారావు గారు హాస్పిటల్ బిల్డింగ్ ఉంటుంది సార్, ఎదురుగున్న అదే హాస్పిటల్, స్వాతి హాస్పిటల్. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, విజయవాడలో నేను నా మిస్సెస్కి ఇది ఎట్లా జరుగుతున్నది, ఇలా ఉన్నదని చెప్పి ఒక డాక్టర్ గారు వెళ్తే అవి చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని మా అల్లుడి గారు ఫ్రెండ్ అయ్యారు, శరత్ కుమార్ అని. ఆయన కూడా ఇదే హాస్పిటల్ విజయవాడలో. మా అల్లుడు నేను తీసుకుని వెళ్తే వాళ్ళు కూడా అది ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు. అది సెకండ్ అయింది. థర్డ్ ఓపెనింగ్ కూడా తీసుకున్నామని విజయవాడలో ఇంకొక డాక్టర్ గారు గోపాలకృష్ణ గారు అని చౌదరి గారు, ఆయన ఫేమస్ సీనియర్, బాగా ఓల్డ్ ఏజ్ ఆయన. వారి దగ్గర కూడా వెళ్ళాము. వారు కూడా చూశారు, టెస్టులు చేశారు. అంటే డబ్బుల గురించి చూసుకోలేదు నేను యాక్చువల్ కూడా. వారు టెస్టులు చేసి ఖచ్చితంగా బైపాస్కి వెళ్ళవలసింది అని వారు చెప్తూ యశోద హాస్పిటల్ డాక్టర్ వెంగల్ రెడ్డి గారి పేరు రిఫర్ చేశారు. అయినా యాక్చువల్గా విజయవాడలో పెద్ద సీనియర్ డాక్టర్, కానీ ఏజ్డ్ అయిపోయి మనం చేయట్లేదు అనుకున్నానైనా. ఆయన యశోద హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ వెంగల్ రెడ్డి గారు అంటారు, ఆయన చాలా బాగా చేస్తారు మీకు అని చెప్పడం జరిగింది. తర్వాత మేము యశోద హాస్పిటల్ రావడం, సార్ దగ్గర జాయిన్ అవ్వడం,
ఆ యశోద హాస్పిటల్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది, రూమ్ అది కూడా చాలా మంచిగా ఇచ్చారు, మాకు చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. సార్ కూడా చెప్పారు, వాళ్ళకి స్టాఫ్ కూడా చాలా బాగుంది. రెడ్డి గారని ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఎంటైర్ డిపార్ట్మెంట్. తను వారు ఏం చేస్తారంటే మీరు రెగ్యులర్గా మీకు ఎప్పుడు కావాలంటే మీరు కోరుకున్న రోజు మీ జర్నలిస్ట్ కోసము ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. దాన్ని మీరు వాడుకోవాలి. అందులో మీకు కావాల్సిన టెస్టులు, మామూలుగా కార్డియాక్ సంబంధించిన టెస్టులు కానీ, జనరల్ టెస్టులు కానీ అవన్నీ ఉంటాయి. అందుకే డాక్టర్స్తో సహా, మంచి మంచి డాక్టర్తో సహా ఇక్కడికి వచ్చేసి మీ ఏరియాకి వచ్చేసి మీరు సూచించిన ప్రదేశంలో మీకు అనుకూలమైన రోజుతో మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. దీని ఇన్ఛార్జ్ మొత్తం మిస్టర్ వాసుకిరణ్ రెడ్డి అని, హీఈస్ సీనియర్ మేనేజర్ అండి, యశోద హాస్పిటల్ మాల్పేట. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు ఏమున్నా కూడా వాసుకిరణ్ రెడ్డి గారిని అడగచ్చు. ఆయన టైమింగ్ బట్టి, మీ టైమింగ్ బట్టి చూసుకొని మేము మ్యాచ్ చేసుకొని ఒక క్యాంప్ చేసుకోండి. దానివల్ల అంటే మీకు ఉపయోగపడుతుంది. ఇది మా సజెషన్ ఫ్రమ్. ఎందుకంటే ఇంత కష్టపడుతూ ఉంటారు మీరు, మీకు తెలియకుండా కొన్ని జరగవచ్చు, సిచ్యువేషన్ బాగాలేదు బయట కూడా. అటువంటిప్పుడు మా తరపున మీకు ఒక అవకాశంలో మేము ఇస్తున్నాము, మీరు దాన్ని ఖచ్చితంగా వాడుకోండి అని కోరుకుంటున్నాం. దాంతోపాటు నా సజెషన్ ఏంటంటే, మీరు ఎంతోమంది దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి దయచేసి చెప్పండి. ఈ కాలంలో ఏంటంటే చిన్న చిన్న వాటి కూడా అధికంగా ఖర్చు అవుతామని చెప్పండి. ఎవరైనా సరే మీరు ఎక్కడ పోయినా కూడా మీరు కూడా మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు పబ్లిక్ వెళ్తూ ఉంటారు కాబట్టి పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది. అది ఏ హెల్త్ ఇన్సూరెన్స్ మంచిది. ఈ కరోనరీ డిసీజ్ అనేది చెప్పేసి చాలా కామన్. ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక రోజు గ్యారెంటీగా వస్తుంది. సో డయాబెటిక్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇంకా మాకు ఆపరేషన్ అయిపోయింది కదా ఇంకేం కాదని కాదు. డయాబెటీస్ కంట్రోల్ ఎన్ని రోజులు మంచిగా ఉంచుకుంటారో ఆపరేషన్ కూడా అన్ని రోజులు వస్తుంది. యూజువల్గా 10-15 ఏళ్ళలో 15 ఏళ్ళు ఏం కాకుండా ఉంటాయి కానీ, బట్ డయాబెటీస్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత కంట్రోల్గా ఉంచుకుంటే అన్ని ఎక్కువ సంవత్సరాలు ఆపరేషన్ సక్సెస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బైపాస్ ఆపరేషన్ అనేది మనం ఏం చేయటం, ఉన్న బ్లాకులు అట్లే ఉంటాయి. ఒక్కొక్క రక్తనాళం తీసుకొని బ్లాక్ని బైపాస్ చేస్తాం. సో అందుకని బాడీలో మెటబాలిజం అనేది కామన్. షుగర్ కంట్రోలు, బీపీ కంట్రోలు, కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఈ కొలెస్ట్రాల్, డైటు ఇవన్నీ కూడా కంట్రోల్ ఉంచుకుంటే ఆపరేషన్ ఎక్కువ సంవత్సరాలు మళ్ళీ రిపీట్ ఆపరేషన్ పడకుండా ఉంటుంది. ఆపరేషన్ అయిపోయింది ఇంకా నాకేం కాదనుకోవడం ఎప్పుడు అలా అనుకోకూడదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు గుండెకి సరఫరా చేసే రక్తనాళాలు 3 ఉంటాయి. ఈ 3 రక్తనాళాల్లో బ్లాక్లు ఉంటే 100% బైపాస్ ఆపరేషన్ పోవడమే చెప్పండి. అలాగా మేము స్టెంట్ వేసుకుంటాం, మేము స్టెంట్ వేస్తాం. ఎందుకంటే పేషెంట్కి స్టెంట్ ఏదో ఈరోజు వేసేసుకుని రేపు మళ్ళీ పనికి పోవచ్చు అని చెప్పి ఉంటుంది. అది తప్పది. ఆ స్టెంట్లు మళ్ళీ బ్లాక్ అవుతాయి. స్టెంట్లు బ్లాక్ అయిపోయిన తర్వాత ముందు ఉన్న జబ్బు కన్నా స్టెంట్ బ్లాక్ అయితే వచ్చే ఎమర్జెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. స్టెంట్ బ్లాక్ అయితే వచ్చే ఎమర్జెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ స్టెంట్ బ్లాక్ అయిన తర్వాత ఆపరేషన్ చేసేది కూడా మాకు డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ స్టెంట్లన్నీ తీయలేము. ఆల్రెడీ హార్ట్ మొత్తం కూడా ఒక ఐరన్ కవసం అయిపోయి ఉంటుంది. సో అందుకని చెప్పి ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఉన్న బైపాస్ ఆపరేషన్ చేయించుకోవడం మంచిది స్టెంట్ కన్నా కూడా. రెండోది, ఎక్కువ ఈవెన్ 2 వెజల్స్ అయినా సరే, 1 వెజల్ అయినా సరే, లాంగ్ లెంగ్త్ ఎక్కువగా ఉందనుకోండి డిసీజు, రక్తనాళం పొడవునా డిసీజ్ ఉందనుకోండి, అప్పుడు కూడా బైపాస్ ఆపరేషన్. ఒక రక్తనాళమే కదా స్టెంట్ వేసుకుంటాం అనేది తప్పదు కూడా. సో ఎంత ఎక్కువ లాంగ్ లెంగ్త్ స్టెంట్ పడుతుందో అంత బ్లాక్ మళ్ళా రీబ్లాక్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న స్టెంట్ అయితే ఎక్కువ బ్లాక్ కాదు, మళ్ళీ రీబ్లాక్ కాదు. లాంగ్ స్టెంట్ వేసుకుందాం అనుకోండి మళ్ళీ బ్లాక్ అవుతాయి. మరి సింపుల్ లాజిక్ అంతే. సో అందుకని చెప్పి ఏంటంటే కార్డియాలజిస్టులు వాళ్ళు ఏదో చెప్తారు, అది వేరే విషయం. కాకుంటే పేషెంట్ కూడా కొంచెం అవగాహనగా ఉండాలని చెప్తున్నాయి ఇవన్నీ కూడా. సో పేషెంట్కి అవగాహన చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో భాగంగా స్టెంట్ వేసుకొని వాళ్ళు అక్కడ హాస్పిటల్ ఏం చెప్తారు, మీరు స్టెంట్ వేసుకోండి అయిపోతుందని చెప్పేస్తారు. సో స్టెంట్ అనేది ఎమర్జెన్సీలో ఓకే. స్టెంట్ అనేది ఎవ్రీ ఇయర్ 6% బ్లాక్ అవుతానే ఉంటుంది. అది ఒక 100 మంది తీసుకున్నారనుకోండి, 6 నెలల్లో 6 మందికి బ్లాక్ అవుతుంది. సంవత్సరం వచ్చేసరికి 10% బ్లాక్ అవుతుంది. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఒక 6 to 8% మళ్ళీ బ్లాక్ అవుతుంది. సో ఆ విధంగా
ఒకటి 5 to 10. అందుకని మేము చేసే ఆపరేషన్లు అన్నీ స్టెంట్ వేసుకున్న వాళ్ళే ఉంటారు. స్టెంట్ క్లోజ్ అయిపోయి అంటే కొంచెం యాంజైనా అంటే పెయిన్, చెస్ట్ పెయిన్ అనేది ఒకటి వస్తుంది. సో అందుకని చెప్పి వేరే చోట యాంజియోగ్రామ్ చేస్తే యాంజియోగ్రామ్ తీసుకొని సర్జరీ కోసం నా దగ్గరికి వచ్చారు. అంటే సింపుల్ కేసు కావచ్చు, సింపుల్ కేసు కూడా కాంప్లికేట్ చేసే సర్జన్స్ ఉంటారు. సింపుల్ కేసులో కూడా చాలా పెద్ద కేసు అని చెప్పి ఆపరేషన్ చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తే దానికి ఎవరు మేము కాబట్టి చేయగలిగాం, లేక మిగతా వాళ్ళు ఎవరో చేయరని చెప్పి పద్ధతులు ఉన్నాయి ఈ రోజుల్లో. సో అందుకని సింపుల్ కేసుని సింపుల్గా చేసే టెక్నికే కిరణ్ కుమార్ గారు చేశాను నేను. సింగిల్ వెజల్, దాంతోపాటు దాని పక్క నుంచి ఇంకొక బ్రాంచ్ వస్తుంది, దాని స్టెట్ మూసుకుపోయింది. ఒక రక్తనాళాన్ని రెండుకి సీక్వెన్షియల్ గ్రాఫ్టింగ్ అంటారు దాన్ని. సీక్వెన్షియల్ గ్రాఫ్టింగ్ చేశాను, మంచిగా ఉంది. రెండో రోజు ఆమె యాజ్ యూజువల్గా నార్మల్ అయిపోయింది. అది ఇప్పుడు మంచిగానే ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఏమి లేవు. సో సింపుల్ కేసుని సింపుల్గా చేయగలగడమే సర్జన్ యొక్క ఇంపార్టెన్స్. సింపుల్ని కూడా కాంప్లికేట్ చేయకుండా చేసినప్పుడే మనకి పేషెంట్ దగ్గర నుంచి ఆ గౌరవం అవి కూడా మనకు వస్తాయి. సో దాని గురించి చెప్పేదానికని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో సింపుల్ కేసు అయినా సరే ప్రాపర్గా ఒక సీనియర్ పర్సన్ దగ్గరికి పంపించడం అనేది, రెఫరల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ సర్జనే. ఈరోజు ఎంసీహెచ్ చేసుకున్న అయిపోయిన తర్వాత కార్డియాక్ సర్జన్ అనే పేరుతో చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని కొన్ని రోజులు ట్రైనింగ్ అయ్యి దాని తర్వాత ఏది కాంప్లికేటెడ్ కేసు, ఏది సింపుల్ కేసు, సింపుల్లో ఎలా చేయాలి, కాంప్లికేషన్ వచ్చేప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఒక సీనియారిటీ, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత చేయడం వేరే. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ ఎవరో ఒకరు ఉంటారు, ఉండకుండా ఎవరు ఉండరు. ప్రతి హాస్పిటల్లో ఉంటారు. ఎందుకంటే బాగా ఎక్కువ మంది వస్తున్నారు డాక్టర్లు కాబట్టి ఏదో ఒక హాస్పిటల్ ఎవరో ఒకరు ఉంటారు. సో అలా పోవటం వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా పోయే ఆపరేషన్ కూడా కాంప్లికేషన్ అయిపోయి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ స్టేజ్ అంతా దాటుకుపోయి మేము వచ్చాం. ఆల్రెడీ మోర్ దాన్ 10,000 సర్జరీలు చేసాం, అన్ని రకాల సర్జరీలు చేసాం. ఇది అదనే అని లేకుండా చెప్పాను కదా, ఇప్పుడు హార్ట్, లంగ్స్, కార్డియోవాస్కులర్ అన్నీ చేసాము. సో సీనియారిటీ, ఎక్స్పీరియన్స్ తోటే ఏ కేసునైనా చేయగలము. మోర్టాలిటీ అనేది లేకుండా వాళ్ళని ఇంటికి పంపించగలిగే ఎక్స్పీరియన్స్, సీనియారిటీ నా దగ్గర ఉన్నాయని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. దీనికి తోడు నా యొక్క సీనియారిటీతో పాటే యశోద హాస్పిటల్లో లేనిటువంటి సర్జన్స్ లేరు, లేనటువంటి క్రిటికల్ కేర్ డాక్టర్లు లేరు, అందరూ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమోఘంగా ఉంది. మనకి అన్ని ఆపరేషన్ అవసరమైన ఎక్విప్మెంట్ కానీ, ఐసీయూలో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, అన్ని రకాల వసతులు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు యశోదలో ఉన్నాయి. సో అవి కూడా నేను చెప్పగలుగుతున్నానంటే నా మోర్టాలిటీ అంటే ఆపరేషన్ చేసిన తర్వాత చనిపోవడం అనేదాన్ని మోర్టాలిటీ అంటారు మెడికల్ భాషలో. లెస్ దాన్ 1% ఉంటుంది. నేను చాలా సీరియస్ కేసులను కూడా చేస్తూనే ఉంటాను. నేను ఒక కార్డియాక్ సర్జరీయే కాదు, హార్ట్తో పాటే హార్ట్లో అన్ని రకాల ఆపరేషన్లు, కంజనటల్ హార్ట్ డిసీజెస్, వాల్వులర్ హార్ట్, అది చాలామందికి అంటే అందరూ ఫాస్ట్గా చేయొచ్చు కదా సార్ అనుకోవచ్చు. అందరూ చేయలేరు, అందరికీ ఒకే టెక్నిక్, అందరూ ఒకే ఫాస్ట్నెస్ ఉండదు. కొంతమంది స్లోగా చేస్తారు, కొంతమంది ఫాస్ట్గా చేస్తుంటారు. సో ఇంకొకటి ఏంటంటే హార్ట్తో పాటు లంగ్స్ కూడా చేస్తాను నేను. రెండోది వాస్కులర్ సర్జరీస్, అవి కూడా చేస్తుంటాను. సో ఇవన్నీ నేను ఒక ఓన్లీ కార్డియాక్ సర్జన్ ఒకటే కాదు. సార్ వాస్కులర్ అంటే రక్తనాళాలు, బాడీలో రక్తనాళాలు ఉంటాయి కదా, బాడీకి అంతా బ్లడ్ సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాలకు సంబంధించిన సర్జరీలు ముఖ్యంగా అయోర్టా అంటారు దాన్ని. అయోర్టా కానీ కాళ్ళలో రక్తం తగ్గిపోయినప్పుడు వాటికి ఆ రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నప్పుడు వాటికి చేసే బైపాస్ ప్రొసీజర్స్ కానీ అవన్నీ కూడా చేస్తుంటారు. సో ఐఎమ్ ఏ హోలిస్టిక్ కార్డియాక్ సర్జన్ రాదర్ దాన్ ఓన్లీ కార్డియాక్ సర్జన్. సో ఇప్పుడు ఇంతకీ ఈ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిరణ్ కుమారి అని ఇవి నా దగ్గరకు వచ్చారు. ఇవి వచ్చే ముందు చాలామందిని ఎంక్వైరీ చేసే ఉంటుంది, చేయకుండా అయితే ఎవరు రారు ఈ కాలంలో. యాసిడిటీ ఉంటుంది. అబవ్ 40 years వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే ఇది హార్ట్ ప్రాబ్లం కాదు కదా అని చెప్పి రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే 40 years దాటిన తర్వాత వచ్చే గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ హార్ట్ ప్రాబ్లమ్సే ఉంటాయి.
సో అందుకని ఎప్పుడైనా సరే గ్యాస్లే కదా అని చెప్పేసి ఆడికి పోతాను ఒక యూనో ట్యాబ్లెట్ ఒక ప్యాడ్ ట్యాబ్లెట్ తీసుకొని వేసుకొని పోతూ ఉంటారు. వాళ్ళకి హార్ట్ అటాక్తో వచ్చేది వాళ్ళే. ఏ టెస్ట్ వల్ల పర్ఫెక్ట్గా బ్లాక్ ఉందని తెలుస్తుంది? ఈ హార్ట్ అటాక్ వచ్చేంత వరకు ఈసీజీ ఉపయోగం లేదు. 2D ఎక్కువ చేస్తే హార్ట్ అటాక్ వచ్చినప్పుడే 2D ఎక్కువ ఉపయోగం, మామూలుగా ఉపయోగం లేదు. టీఎంటీ అనేది ఇంపార్టెంట్, థ్రెడ్మిల్ టెస్ట్ అంటారు కదా. సో థ్రెడ్మిల్ టెస్ట్ చేస్తేనే మనకి ఎప్పుడైతే మనం గుర్రాన్ని దౌడు చేయిస్తామో అలసట వస్తుంది కదా, అలసట వచ్చినప్పుడు ఈసీజీలో చేంజెస్ వస్తాయి. ఆ ఈసీజీలో చేంజ్ వస్తే టీఎంటీ పాజిటివ్ అంటారు. టీఎంటీ పాజిటివ్ వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే బ్లాక్లు బయటపడతాయి. సో అంతేగాని ఓ ఈసీజీ చాలామంది నాకు రోజుకు 10 ఈసీజీలు పెడుతుంటారు. సార్ ఈసీజీ చేసుకోండి సార్, ఏదో కొంచెం అసిడిటీ గ్యాస్ లాగా ఉంది సార్ అంటారు, చెప్తూ ఉంటారు. ఈసీజీలు నార్మలే ఉంటాయి. మీరు 2 టెస్టులు చేసుకొని టీఎంటీ చేసుకొని దాని తర్వాత ఏదో ఆలోచిస్తా వచ్చినప్పుడే ఈసీజీలో తెలుస్తుంది. అదే థ్రెడ్మిల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సిటీ యాంజియోగ్రామ్ అని ఒకటి వచ్చింది. ఈ సిటీ యాంజియోగ్రామ్లో కూడా ముందు కాల్షియం స్కోర్ చూస్తారు. కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉందనుకోండి, సిటీ యాంజియోగ్రామ్ చేస్తే సిటీ యాంజియోగ్రామ్లో కూడా మనకి ఆ కాల్షియం ఎక్కువగా ఉంటే బయటపడుతుంది. కాల్షియం ఎక్కువగా ఉందంటే మళ్ళీ యాంజియోగ్రామ్ చేసుకొని రూల్ అవుట్ చేసుకోవాలి. సిటీ స్కానింగ్ లేదు కదా? అదే సిటీ యాంజియోగ్రామ్ అంటే అదే సిటీ స్కాన్. మనకు తెలియకుండానే పంపింగ్ తగ్గిపోయి ఉంటుంది లోపల. మా మిత్రుడు ఈ మధ్య ఒక 6 నెలలు 90 సెకండ్లోనే గుండె వెళ్తుందా? ఇప్పుడు ఎందుకు మనకి ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. మనకి ఒక మినిస్టర్ ఒక ఆయన చనిపోయారు, గౌతమ్ రెడ్డి అని చెప్పి ఒక మినిస్టర్ చనిపోయాడు కదా. రెండోది మన సినిమా యాక్టరు కన్నడం, ఆయన రాజ్కుమార్. ఈ ఎలా అంటే బాగా హెవీ ఎక్సర్సైజ్ చేస్తుంటారు చూడండి. ఈ హెవీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుద్దంటే ఆ రక్తనాళంలో ఆ హెవీ ఎక్సర్సైజ్కి ప్రెషర్ ఎక్కువ అవుతుంది, బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగినప్పుడు మనకి వరదలోకి వచ్చినప్పుడు మట్టి ఎలా కోసుకుపోతుంది, ఆ విధంగా సడన్గా బీపీ పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్లాక్ అంటే కొలెస్ట్రాల్ ప్లాక్ డిపాజిట్ అనేటువంటి ప్లాక్ ఒక్కసారిగా రైజ్ అవుతుంది. అది దాన్ని కోసుకున్నట్టు పోవడంతో సో సడన్గా ఇమీడియట్గా అది బ్లాక్ అయిపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చేసి ఇమీడియట్గా చనిపోతాడు. ఈ మన స్లోగా ఈ డిసీజ్ ఉన్న కొంచెం ఓవర్ ది ఇయర్స్ డెవలప్ అయింది అనుకోండి, కొల్లాటరల్స్ అంటారు. కొల్లాటరల్స్ డెవలప్ అయ్యి చిన్న రక్తనాళాలు పక్కన పుట్టుకొస్తాయి. ఈ పుట్టుకు రావడం వల్ల హార్ట్కి సరిపోకపోయినా సరే హార్ట్ అటాక్స్ రాకుండా స్లోగా పంపింగ్ తగ్గిపోద్ది. దాని తర్వాత హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా అక్యూట్ అటాక్స్ వేరే, ఎమర్జెన్సీస్లో అంటే ఎక్సర్సైజ్ బాగా చేసినప్పుడు వచ్చే అటాక్స్ వేరే, స్లోగా షుగరు ఈ బీపీ వీటి వల్ల వచ్చే అటాక్స్ వేరే. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్. ఇవన్నీ ఈ బైపాస్ ఈ హాస్పిటల్ అంటే మేము కూడా సర్జరీ చేస్తాం, మేము కూడా గుండె ఆపరేషన్లు చేస్తాం, మీకేం కాదని చెప్తారు. కానీ అది తప్పది. అంటే వాళ్ళు ఇంకా అదొక బిజినెస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. కానీ ఆ బిజినెస్ టైప్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడ సౌకర్యాలు అనేటివి ఉండవండి. ఏదో ఒక సర్జన్ పెడతారు, సర్జన్ పెట్టి సర్జన్కి అసిస్టెంట్ ఉండరు, ఐసీయూలోకి సిస్టర్లు ఉండరు, సరిగా మానిటర్లు ఉండవు. తీరా మేము ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ సరిపోయి. నేను డాక్టర్ వెంగల్ రెడ్డి, కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్, యశోద మలక్పేట హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ మొదటిసారిగా కోదాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక అవసరం ఏంటంటే, ఒక సర్జరీ చేశాను. కిరణ్ కుమారి అని చెప్పి ఒక పేషెంట్కి, ఆమెకి ఒక వెజల్ బ్లాక్ అయినా కూడా ఇంతకుముందు స్టెంట్ చేస్తున్నారు, స్టెంట్ కూడా బ్లాక్ అయింది. ఆమెకి షుగరు బీపీ ఉన్నాయి, యాంజైనా అని చెప్పేసి ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. దానివల్ల ఆపరేషన్ అవసరం పడింది. దానికి తగ్గట్టుగానే ఆపరేషన్ ఆమెకి చేశాము, సక్సెస్ చేశాము. ఆమెని ఏ ప్రాబ్లం లేకుండా ఇంటికి పంపించాము. అదే మాకు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత ఎవరైనా సరే రెఫరల్ చేయాలంటే చిన్న కేసా పెద్ద కేసా అని చూడకుండా మంచిగా సీనియర్ పర్సన్, ఎక్స్పర్టైజ్ ఉన్న పర్సన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి యశోద హాస్పిటల్ కావచ్చు, ఇంకొక హాస్పిటల్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉన్నటువంటి హాస్పిటల్కి రెఫరల్ చేయమని పంపించమని, మీరు కూడా అందరికీ ఆ విధంగా అవగాహన కల్పించమని చెప్తూ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నాను.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.